హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే తను పుట్టాక ఫస్ట్ టైం టెంపుల్కి తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు ఈ గుడికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో అందుకని తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడున్న శివాలయంలో ఉన్న శివుడు చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే నేను ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఒక 2 టైమ్స్ టెంపుల్కి వెళ్ళినట్టున్నాను. తర్వాత నేను కన్సీవ్ అయ్యాను, ప్రెగ్నెన్సీ. అంటే నాకు అక్కడ నమ్మకం అనిపించింది అనమాట. అంటే చాలా ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా! సో అందుకని నాకు అలా అనిపించింది ఈ గుడికి వెళ్ళిన తర్వాతే అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు సెంటిమెంట్‌లా అనిపిస్తారు. కానీ నాకు ఇక్కడ అలా అనిపించింది. అదే చెప్తున్నాను. ఇది దగ్గరలోనే అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి చూస్తే కూడా కనిపిస్తది. ఆ వీధిలోనే చివరికి వెళ్తే అక్కడే అనమాట ఈ టెంపుల్. ఫస్ట్ ఇంకేదో దగ్గరలో ఉందని చెప్పి టెంపుల్‌కొచ్చేసాము. ఇక్కడ బయట వినాయకుడు ఉంటారు. బయటికి కూడా ఎక్కువ తీసుకురాలేదనమాట అప్పటినుంచి. ఇదే ఫస్ట్ టైం మేము బయటికి రావడం, దాన్ని తీసుకురావడం. సో అందుకని బేబీ కూడా పడుకొనుంది. మేము ఫస్ట్ బయటున్న వినాయకుడికి దండం పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. ఇప్పుడే లేట్‌గా లెగుస్తుందనుకున్నాము. కానీ అలా లెగిసి ఒకసారి చూసి మళ్ళీ పడుకుని పోయింది వెంటనే. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దదనమాట లోపల. నేను కూడా ఒక 2 టైమ్స్ వచ్చానేమో ఇక్కడికి అంతే. బేబీనేమో మా మమ్మీ తీసుకొస్తున్నారు. మేము వెళ్తున్నాం లోపలికి. కరెక్ట్‌గా మేము టెంపుల్‌కి వెళ్దామని లోపలికి వెళ్ళేసరికి డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు గుడిలోవి. మళ్ళీ పంతులు గారు చూసి మేము వెళ్ళేసరికి ఓపెన్ చేశారనమాట మమ్మల్ని చూసి. ఇంకప్పుడు మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని మళ్ళీ వచ్చేసాం ఫాస్ట్‌గా. అప్పుడే మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఫాస్ట్‌గానే బయలుదేరాము. కానీ కొంచెం బేబీతో అనేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా! బేబీకి స్నానం చేయించి దాన్ని రెడీ చేసి మళ్ళీ మనం రెడీ అవ్వేసరికి సో అందుకని కొంచెం లేట్ అయింది. టెంపుల్‌కి వచ్చేసరికి అది పడుకునే ఉందనమాట. ఫస్ట్ నుంచి లెగలేదు అసల. మేము కాసేపు ఇంక టెంపుల్ దగ్గర కూర్చొని తర్వాత అప్పుడు వెళ్ళామన్నమాట మళ్ళీ వేరే టెంపుల్‌కి. అంటే ఒక 2, 3 టెంపుల్స్‌కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దామని అనుకున్నాం ఫస్ట్. ఇక్కడ ఇంక మా మమ్మీ వచ్చి బొట్టు పెడుతున్నారు మా ముగ్గురికి. ఇంకెంతసేపు అయి చూసాం కానీ అది లేవట్లేదు. ఇంకా కాసేపు కూర్చొని అనమాట. ఆ తర్వాత మళ్ళీ వేరే టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఎలా అయినా టెంపుల్‌కి వెళ్ళి కాసేపు కూర్చుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది మైండ్. నాకైతే అలానే అనిపిస్తది. సన్‌లైట్‌కో ఏంటో మరి అంటే ఎక్కువ లోపల ఉండిపోవడం వల్లో ఏంటో బయటకి తీసుకురాకపోవడం వల్ల అనుకుంటా. బయటకొచ్చినప్పటి నుంచి అంటే ఐస్ కూడా సరిగ్గా ఓపెన్ చేయలేకపోతుంది. క్లియర్‌గా లైట్‌ని అలా చూడలేకపోతుందనమాట. ఇంకా అలా పడుకునే ఉంది. ఇంకా బయటకి మేము వెళ్ళిన 2, 3 టెంపుల్స్‌కి కూడా పడుకునే ఉంది. ఫస్ట్ శివాలయంకెళ్ళాము. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్‌కి. సెకండ్ ఏమో కడియంలో ఉన్న టెంపుల్‌కొచ్చాము. కడియంలో ఏంటంటే మాకు వీరభద్రులున్నారు. వీరభద్రులు ఎక్కడైతే ఒక్కొక్క ప్లేసెస్‌లో కొన్ని దేవుళ్ళందరిని పెడతారు కదా! అలాగే ఉన్న ప్లేస్‌లో మేము మా దేవుడిని ఇచ్చామనమాట. ఇక్కడ కడియంలోని. సో అక్కడికే మేము దండం పెట్టుకోవడానికని వెళ్ళాము. నార్మల్‌గా అయితే రాజమండ్రిలోనే మా ఇంట్లోనే ఉండేవారనమాట. మా వీరభద్రులది దేవుడిది. కానీ అంటే మా నాన్నమ్మ ఉండేవారక్కడ. తర్వాత మా నాన్నమ్మ మా మమ్మీ వాళ్ళ దగ్గరికొచ్చేసాక ఇంక అక్కడ ఎవరు ఉండరని చెప్పేసి ఇక్కడ ఇచ్చామనమాట. అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. ఇక్కడ కబాబ్ తీసుకున్నాననమాట కనిపిస్తే. మీలో ఎంతమంది తిన్నారో అది. నాకైతే ఇష్టం అది. ఎప్పుడో ఒకసారిగా అనిపిస్తది అంతే. బయట ఫుడ్ తినకూడదు కరెక్టే. కానీ ఎప్పుడో ఒకసారి పర్వాలేదు. నేనైతే ఎక్కువగా తినను. నాకెప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం అదేంటి అని చూడననమాట. నాకు తినాలనిపిస్తే తింటాను. కానీ డైలీ కాదు. ఎప్పుడైనా ఒకసారి. నాకు తెలిసి ఒక 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారో నేను బయట ఎక్కువ తింటాను. అంతే తప్ప ఎవ్రీ వీక్ తినడం అలా ఎప్పుడు తినను. లేదంటే బయటకి వెళ్ళిన ప్రతిసారి
స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి తినడం అలాంటివి చేయను. ఎప్పుడైనా 2-3 మంత్స్‌కి ఒకసారి అలా తింటాను అంతే. నాకు బాగా తినాలనిపిస్తే. నెక్స్ట్ ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ గ్రామ దేవతలు అలా ఉంటారు కదా దేవుళ్ళు. అలా ఇక్కడ ఒక దేవుడు ఉన్నారనమాట. ఆ దేవుడికి ఇద్దామని చెప్పి సారీ ఇద్దామని మొక్కుకున్నారంట మా మమ్మీ. సో, ఇంకా అక్కడికి కూడా ఎళ్ళొచ్చేద్దాం ఇవాళ అని చెప్పి అనుకున్నాము. ఈ అరటిగెల ఎక్కడిదంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా చాలా చెట్లుంటాయి. పనస చెట్టు అండ్ అరటిపళ్ళ చెట్లు కూడా చాలా ఉంటాయి. అక్కడి నుంచే తీసుకొచ్చామనమాట ఇది. ఈసారి పట్టుకెళ్తున్నామనమాట బ్యాంగిల్స్. అరటిగెల ఇలాంటివి మనం సొంతంగా పండించుకుంటే భలే ఉంటాయి కదా! నాకు భలే ఇష్టం అవి. అండ్ ఇంకా వచ్చాం టెంపుల్‌కి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాము. దుర్గమ్మ తల్లి గుడికి వచ్చామనమాట. అండ్ ఇక్కడ ఇంకా సారీ పెట్టేసి, బ్యాంగిల్స్ పెట్టేసి, ఇంకా దండం పెట్టుకుందాం అనుకున్నాం. డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే మేము ఆఫ్టర్‌నూన్ ఆ టైంకి వచ్చాము ఈవినింగ్‌కి. అప్పుడు ఎవరు ఉండరు కదా! అందుకని ఇంక మేమే దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకున్నాము. ఇక్కడ కూడా ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని వెళ్దామని అనుకున్నాము. ఇక్కడికైతే ఇంకా మా హస్బెండ్ రాలేదు. ఇంకా మా నాన్నమ్మ, నేను, మా మమ్మీ వచ్చామంతే ఇంకా. ఇంటి దగ్గరలోనే కదా టెంపుల్ అని చెప్పేసి. ఎలా అయినా కొంచెం ఈ టెంపుల్స్‌కి వచ్చినప్పుడు మైండ్ రిలాక్స్‌గా రోజంతా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది నాకైతే. అందులోనూ ఇప్పుడు బేబీతో వచ్చాం కదా ఫస్ట్ టైము. బేబీ పుట్టాక టెంపుల్‌కి ఇంకా పీస్‌ఫుల్‌గా నాకు మైండ్ రిలాక్స్‌గా అనిపించింది. ఇక్కడ కాసేపు కూర్చున్నాము. మార్నింగ్ నుంచి ఎన్ని టెంపుల్స్‌కెళ్ళినా అది మాత్రం లేవలేదనమాట. ఇంకా మేము కూడా ఎందుకులే అని చెప్పి దాన్ని లేపలేదు. ఇంకా అలాగే పడుకొనిచ్చామనమాట. అసలు ఏ సౌండ్స్‌కి గానీ, ఆ బెల్ కొడతాం కదా గుడిలో, ఆ గంటకి గానీ, అసలు దేనికి సౌండ్స్‌కి కూడా కనీసం రియాక్షన్ కూడా లేదు. అలా పడుకునే ఉందనమాట. ఇంకా సెకండ్ మంత్, థర్డ్ మంత్ వరకు కూడా అంతేలేండి. బేబీస్ అలాగే పడుకుంటారంట కదా! ఇక్కడ ఇంకా మా నాన్నమ్మ, నేను కూర్చున్నాం కాసేపు. నేను మా నాన్నమ్మలా ఉంటామని చెప్తారనమాట. సేమ్ మా నాన్నమ్మలాగే ఉంటాను నేను చాలా వరకు. మీకు చూస్తుంటే కొంచెం అనిపించొచ్చు. మా మమ్మీ ఏమో మార్నింగ్ నుంచి అది లెగుస్తదా అని చూస్తున్నారనమాట. ట్రై చేస్తున్నారు లేపడానికి. అస్సలు అది మాత్రం లేవట్లేదు. ఇంకా వ్యాక్సినేషన్ వేయించడానికి తీసుకొచ్చారనమాట. నేను కూడా వచ్చాను వ్యాక్సినేషన్ వేయించినప్పుడు. కానీ నాకు భయమేసిందనమాట. నేను ఎత్తుకొని నేను కూర్చోపెట్టుకోవాలంటే నాకు కొంచెం భయమేసింది. అంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ కదా! ఎందుకైనా భయపడతారేమో అని చెప్పి ఎక్కువ ఏడ్చేస్తారేమో అని నాకు భయమేసింది. ఫస్ట్ డ్రాప్స్ వేసినప్పుడు కూర్చోపెట్టుకున్నాను. అప్పటికే కొంచెం నాకు టెన్షన్‌గా అనిపించింది. అంటే మనం టెన్షన్ పడతాం కానీ వాళ్ళు నార్మల్‌గా వేసేస్తారు అంతే కదా! ఎక్కడ ఎక్కువ ఏడ్చేస్తదో అని నాకు భయమేసి మళ్ళీ మా మమ్మీని తీసుకోమని చెప్పాను. వీడియో కూడా ఇంకా తీయలేకపోయాననమాట. మా హస్బెండ్ తీయమన్నాను. దాని ఏడుపు వినగానే నాకు ఏడుపు ఇంక అసలు ఆగలేదు. నాకు ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది. ఇంకా పక్కకి వెళ్ళాననమాట. మా హస్బెండ్ కూడా ఫుల్‌గా తీయలేదు వీడియో. ఎందుకంటే అతను కూడా తీయలేకపోయారు. నాకు అసలు దాని ఏడుపు విని నేను అక్కడ ఉండలేకపోయాననమాట. నేను పక్కకెళ్ళి ఏడ్చేశాను. దాని ఏడుపు ఇంకా వినపడే కొలది నేను ఇంకా ఎక్కువ ఏడ్చేశాను. ఇంకా అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంటికొచ్చి ఫస్ట్ మంత్ ఫోటోషూట్‌కి చేద్దామని చెప్పి ఇక్కడ రెడీ చేస్తున్నాను. అసలు ఇవాళ చేద్దామని ఇంకా అనుకోలేదనమాట. అంటే ఫోటో తీయడానికి వస్తున్నారని చెప్తే ఫస్ట్ మంత్‌ది ఇంకా అప్పటికప్పుడు వాళ్ళకి ఈరోజే కుదిరిందంట. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా చేద్దామని చెప్పేసి కొంచెం సింపుల్‌గా ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను. అప్పటికప్పుడు ఫాస్ట్‌గా అవ్వాలంటే కొంచెం సింపుల్‌గా అయిపోద్దని చెప్పేసి మళ్ళీ ఫోటో తీయడానికి వాళ్ళు వస్తున్నారన్నారని
ఇంకా వెంటనే సింపుల్గా అయిపోయేలా ఒకటి కొంచెం కొన్ని ఫొటోస్ చూసి ఇంక ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా ఇలా ఫస్ట్ మంత్ ఇలా సింపుల్గా సెట్ చేశాను ఇంకా. కానీ చాలా ఏడ్చేసింది అనమాట. ఒక పక్కన ఇంజెక్షన్ పెయిన్ వల్ల ఏంటో కానీ ఫొటోస్కి సరిగ్గా చూడలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బాయ్.